హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ భాషణలో థామస్ గారు భగవాన్ ఇలా అడుగుతున్నారు. వేదాంతానికి ప్రతిగా శైవ సిద్ధాంతం మూడిటిని నిత్య ఆధార సత్యాలుగా ప్రతిపాదించింది కదా భగవాన్ అని అడిగాడు. వేదాంతానికి ప్రతిగా శైవ సిద్ధాంతంలో కూడా మూడిటిని గురించి చెప్పింది. అది నిత్యము, ఆధారము, సత్యము అని చెప్పింది కదా అని అడిగాడు. అప్పుడు మహర్షుల వారు అన్నారు, ఆ మూడు ఏమిటి అంటే జీవుడు, ఈశ్వరుడు, బంధమును. ఈ త్రిపుటి అన్ని మతాల్లోనూ సమానమే. శైవ సిద్ధాంతం, వైష్ణవ సిద్ధాంతం అంటూ వేరే వేరే ఏం కాదు. అన్నిటిలోనూ ఈ మూడును, జీవుడు, ఈశ్వరుడు, బంధము, ఈ త్రిపుటి అన్ని మతాల్లోనూ సమానమే. మనః ప్రవృత్తి ఉన్నంత వరకే వాని యథార్థం ఉంటుంది. మనస్సు లేచి విషయాల్లో తిరుగుతున్నంతసేపే ఈ విషయాలు, ఈ జగత్తు యథార్థంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అవి మనః కల్పితాలు గనక మనస్సు లేచిన తరువాతనే దైవ ప్రతిపాదన కూడా. నేను అన్న తలంపు రూపమైన మనస్సు లేచిన తర్వాతే జగత్తు గాని దైవం గాని, దైవాన్నైనా అప్పుడే ప్రతిపాదిస్తాం మనం. దైవం అంటే ఆత్మకి భిన్నుడు కాడు. ఆత్మకు దైవ రూపం ఇచ్చారు, గురువుకు సైతం అంతే. నీ ఆత్మకే దేవుడు అని పేరు పెట్టారు. అలాగే గురువుకి కూడా నీ ఆత్మయే గురువు అని పేరు పెట్టారు. నీ ఆత్మస్వరూపము కంటే వేరుగా గురువు గాని దైవం గాని లేరు. అయితే ఈ లోకమంటావా, అది మనఃకల్పితం. ఆత్మస్వరూపం నుంచి లేచిన చిన్న కిరణలేశమైన నేనన్న భావన తన వాసనలకు అనుగుణంగా కల్పించుకున్నటువంటి దృశ్యం ఇదంతా, జగత్. ఎందుకంటే అది మనఃకల్పితం అని ఎలా అని చెప్తారండి అని అడగచ్చు. మనస్సు లేచిన పిదుపనే ఈ లోకము, ఈ దైవము గొడవ. మనస్సు లేవకపోతే లోకము లేదు, దైవము లేదు. కాబట్టి దైవము ఆత్మ అయినటువంటి నీకు భిన్నముగా లేడు. ఆ నీ ఆత్మస్వరూపానికే దైవము అని ఒక రూపం ఇచ్చారు. గురువుకి కూడా అంతే. నీ ఆత్మని విడిచి గురువు లేడు అన్నారు. సాయంత్రానికి ఆ ప్రొఫెసర్ థామస్ తిరిగి మళ్ళీ వచ్చాడు. ఏవో సత్కర్మల గురించి మళ్ళీ అడిగాడు. బ్రహ్మమును దైవము అనక సచ్చిదానందమని ఎందుకన్నారు అని ఆయన ఆశ్చర్యం చూపించాడు. ఆ బ్రహ్మాన్ని దైవం అనకుండా సచ్చిదానందము అని ఎందుకన్నారా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు భగవాను, సత్ అంటే సదసత్తులకు అవతల, సత్యము అసత్యములకు అవతల ఉన్నదాన్ని సత్ అంటారు. సత్తు అసత్తు. సత్ అంటే సత్యము, అసత్ అంటే అబద్ధము. అవునా? సత్యము అబద్ధమునకు అవ్వల ఉన్నది సత్. అది చిత్ అంటే చిత్తు అచిత్తులకు ఆవల. ఇక్కడ చిత్ అంటే జ్ఞానం. తెలియకపోతే అజ్ఞానం అంటారు, తెలిస్తే జ్ఞానం అంటారు. ఈ జ్ఞాన అజ్ఞానములకు అవతల చిత్. ఇక ఆనందం అంటే అనానందం అవతల. ఆనందానికి, ఆనందం లేకపోవడానికి అవతలది ఆనందం. ఆనందాలంటే సత్యము అసత్యములకి అవతలది. చిత్ అంటే తెలియుట తెలియకపోవుటకు అవతలిది. ఆనందము అంటే అనానందాలకు ఆనందంగా ఉండడం, ఆనందంగా లేకపోవడం, ఈ రెండిటికి అవతలిది అని భగవాన్ చెప్పారు. అప్పుడు అదేమిటి? అది సత్ అసత్తులు రెండూ కాకపోయినా కూడా
మరి కాదంటున్నారు కదా. సత్ అంటే సత్యముకి అసత్యానికి అవతలు ఉందంటున్నారు. చిత్ అంటేనేమో జ్ఞానానికి అజ్ఞానానికి అవతలదంటున్నారు. ఆనందం ఆనందంగా ఉండడం ఆనందంగా లేకపోవడానికి అవతలది అంటున్నారు. అయితే మనకి ఏమిటి అది సత్తు అసత్తు రెండూ కాకపోయినా దానిని సత్ అనే ఒప్పుకోవాలి. అది సత్తు కాదు అసత్తు కాకపోయినా దాన్ని సత్ అనే ఒప్పుకోవాలి. జ్ఞానపదంతో పోల్చి చూడు, అది జ్ఞానాజ్ఞానాలకు అందని స్థితి. జ్ఞానానికి అజ్ఞానానికి కూడా, తెలిసిన తనానికి తెలియని తనానికి కూడా అవతలది అది. అయినా అది తెలియనిది కాదు, ఎరుకయే. అది ఎరుకయే. సత్ చిత్ ఆనందముల సందర్భం కూడా అదే. దాన్ని సచ్చిత్ ఆనందములు అని చెప్తున్న సందర్భంలో కూడా దాని గురించి చెప్తున్నారు అన్నారు భగవాన్. అంటే సచ్చితానందము అంటే సత్య అసత్యాలకి కదా, జ్ఞాన అజ్ఞానాలకి, సుఖ దుఃఖాలకి అవతలిది. అది సత్తు అసత్తు రెండూ కాకపోయినా సరే దానిని సత్తు అనే అనాలి. సత్యము అసత్యము కాకపోయినా దాన్ని సత్యము అనే అనాలి, చెప్పవలసి వచ్చింది కాబట్టి. అలాగే జ్ఞానము అన్న పదంతో పోల్చి చూస్తే అది జ్ఞానానికి అజ్ఞానానికి అందనిది అనాలి. అయినా అది మనకి తెలియంది ఎరుగంది కాదు, అది ఎరుకయే. సత్ ఆనందముల సందర్భంలో దానినే చెప్పుకోవాలి, ఎరుకయే. అది ఉండలా, దాని అందే తెలియట తెలియకపోవుట, ఉండుట ఉండకపోవుట, సుఖము దుఃఖము అన్నవి తెలియబడుతున్నాయి. దేని యందు ఈ త్రిపుటి ఈ ద్వంద్వములు తెలియబడుతున్నాయో దానినే చిత్ ఆనందము అంటారు అన్నారు భగవాను. ఇప్పుడు ఆ పృచ్ఛకుడు అది ఒక పక్షాన్నే సమర్థిస్తున్నట్టుందేమో అన్నాడు. ఆయనకి ఇంకా ఎన్నో ఎన్నో సంశయాలు ఉన్నాయి. మహర్షిని అడిగి తీర్చుకోవలసినవి ఎన్నో ఉన్నా తాను వారికి శ్రమనివ్వాలి అనుకోలేదు. ఇంకా ఎన్నో సంశయాలు ఉండిపోయాయి. అవన్నీ భగవాన్ని అడిగి సంశయాలను తీర్చుకుందాం అనుకున్నాడు గాని ఇక తాను వారికి శ్రమను ఇవ్వాలని అనుకోలేదు. అంతవరకు విన్నవాణిని ఇది నిధిధ్యాసన చెయ్యాలను, ఇప్పుడు వరకు నాకు ఎంత తెలిసిందో దాన్నే నేను నిధిధ్యాస చేసుకుంటాను అనుకున్నాడు. ఆత్మ విచార విషయము 1, 2 అడిగి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చాలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అయితే ఇంతవరకు నేను అడిగిన ప్రశ్నలకి భగవాన్ చెప్పిన సమాధానాలని ద్వారా నేను సదా మరి నిధిధ్యాసన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని మళ్ళీ ఆత్మవిచారాన్ని గురించి 1, 2 ప్రశ్నలు అడిగి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి సచ్చిత్ ఆనందము అంటే భగవంతుడు సచ్చితానంద స్వరూపుడండి, సదా ఉంటాడండి, జ్ఞాన స్వరూపుడై ఉంటాడండి, ఆనంద స్వరూపుడై ఉంటాడండి అని మనం వివరణ చెప్పుకోవచ్చు. మరి అతడెవడు అంటే దేనికి సత్యము అసత్యము తెలుస్తోందో, దేనికి జ్ఞానము అజ్ఞానము తెలుస్తోందో, దేనికి సుఖము దుఃఖము తెలుస్తోందో, ఉండగలుగుతున్నాయో దేనివల్ల, అదే సచ్చితానందం అని వివరణని మనకి భగవాను వివరంగా చక్కగా చెప్పారు. ఆ ప్రొఫెసర్ గారు, థామస్ అనేటువంటి ఆ ప్రొఫెసర్ గారు భగవాన్ దగ్గర నుంచి తను తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నా ఇప్పటికీ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టుకుంటాను అని భగవాన్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అలాగే మనం కూడా ఇప్పటికి నీకు ఏది తెలిసిందో దానిని నువ్వు ఆచరణలో పెట్టుకుంటే ఇక తెలుసుకోవాల్సినది ఏది ఉండదు. ఇక ఆచరణలో పెట్టుకోకుండా ఎంత ఎంత విన్నా సంశయాలు కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటాయి అని ఈ సంభాషణల యొక్క సందేశం. కాబట్టి వినేవారు ఈ సంభాషణలో ఉన్న సందేశాన్ని చక్కగా గ్రహించి ఇప్పటికి నీకు ఏది తెలిసిందో దాని యందు సదా నిలిచి ఉండడానికి
ప్రయత్నం చేద్దాము. హరి ఓం నమః.